నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా భీమిని మండలం మల్లిడి క్రాస్ రోడ్ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా నిషేధిత పత్తి విత్తనాలు పట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా భీమిని మండలం మల్లిడి క్రాస్ రోడ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలానికి చెందిన పురుషోత్తం అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరు పోషం కృష్ణాలు సంచులతో బైక్ పై వెళ్తుండగా పోలీసులను చూసి కృష్ణ అనే వ్యక్తి పరారయ్యాడు. అనుమానించిన పోలీసులు ఇద్దరిని తనిఖీ చేయగా అందులో 47 కిలోల నిషేధిత పత్తి విత్తనాలు ఉన్నట్టుగా గుర్తించి వారిని విచారించగా మరో వ్యక్తి రాజన్న ఇంట్లో మిగతా విత్తనాలు ఉన్నాయని చెప్పడంతో దహేగా మండలం హత్తిని రాజన్న అనే వ్యక్తి ఇంట్లో పోలీసులు తనిఖీ చేయగా 227 కిలోల విత్తనాలు దొరికాయి. మొత్తం 274 కిలోల నకిలీ పత్తి విత్తనాలు లభించాయి. వాటి విలువ సుమారు 6,85,000 ఉంటుందని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పురుషోత్తం, పోషం, రాజన్న, కృష్ణ, సురేష్ అనే 5 వ్యక్తులపై కేసు నమోదు చేసి ఒక పల్సర్ బైక్ ని స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ తెలిపారు. కృష్ణ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరుకి చెందిన నకిలీ విత్తనాల విక్రేత సురేష్కి నోటీసులు పంపి త్వరలో అరెస్టు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో తాండూరు సిఐ కుమారస్వామి, భీమ్ని ఎస్ఐ విజయ్, వ్యవసాయ అధికారి పాల్గొన్నారు. బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలో నకిలీ విత్తనాల సమాచారం తమకు అందజేయాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఏసీబీ తెలిపారు. ఈరోజు ఈ భీమిని ఎస్ఐ విజయ్ కుమార్కి ఒక ఈ వడాల వైపు ఒక స్పూరియస్ కాటన్ సీడు వస్తుందనేటువంటి ఒక నమ్మదగిన సమాచారం మీద అతనికి సమాచారం వస్తే వెంటనే ఆయన ఈ భీమిని మండల అగ్రికల్చర్ ఆఫీసర్ను తీసుకొని ఇద్దరు అక్కడ వెళ్ళి ఆడ చెక్ చేస్తారు. మల్లిడి చౌరస్తాలో ఒక మల్లిడి క్రాస్ రోడ్ దగ్గర వీళ్ళు చెక్ చేస్తే ఒక 3 వ్యక్తులు బైక్ మీద పల్సర్ బైక్ మీద ఇద్దరు ముందు కూర్చుంటారు, వెనక కూర్చున్న ఆయన మధ్యలో సుమారుగా ఒక 40 కిలోల స్పూరియస్ కాటన్ సీడ్ బ్యాగ్ ఉంటుంది. ఆ బ్యాగును కింద తీసి చెక్ చేస్తే అది స్పూరియస్ కాటన్ సీడ్గా అగ్రికల్చర్ ఆఫీసర్ గారు నిర్ధారిస్తారు. తర్వాత దీని గురించి ఆ పురుషోత్తమును వివరాలు అడిగితే పురుషోత్తం ఏం చెప్తాడంటే, కొద్ది రోజుల క్రితము అతని స్పూరియస్ నకిలీ పత్తి విత్తనాలు అమ్ముదామని చెప్పేసి తనకు తెలిసినటువంటి సురేష్, గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి సురేష్కు కాంటాక్ట్ అవుతాడు. సురేష్ కాంటాక్ట్ అయితే అతను ఒక 3 క్వింటాల నకిలీ పత్తి విత్తనాలని పురుషోత్తంకు పంపిస్తాడు. ఆ 3 క్వింటాల విత్తనాలను పురుషోత్తం ఏం చేస్తాడంటే దహేగా మండలంలోని అత్తిని గ్రామానికి చెందిన రాజన్న ఇంట్లో పెడతాడు. పెట్టినాక ఈ పురుషోత్తం యొక్క బావమరిది పోచం ఏం చెప్తాడంటే, కృష్ణ నా ఫ్రెండ్ కృష్ణ వాళ్ళ బావమరిది వాళ్ళ చుట్టాలకి భీమిని మండలం వడాల గ్రామంలో వాళ్ళకు నకిలీ విత్తనాలు అవసరం ఉన్నాయి, ఒక సుమారు 50 కిలోల వరకు. అంటే వాళ్ళ అందాల కొద్దీ ఆ బ్యాగులు వేసుకొని ఒక 40 కిలోలు తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చినప్పుడు మనకు ఈ సమాచారం వస్తుంది. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారము ఎస్ఐ గారు మళ్ళీ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఈ పురుషోత్తం చెప్పినటువంటి నేరం ఒప్పుదల ప్రకారము దహేగా మండల్ పోయి అత్తిని గ్రామానికి పోయి అక్కడ రాజన్న ఇంట్లో చెక్ చేస్తే అతను ఇంట్లో నుంచి 2 క్వింటాల 27 కిలోల కాటన్ విత్తనాలని సీజ్ చేయడం జరిగింది. సో అవిను పొద్దున దొరికినాయి 40 టోటల్ 2 క్వింటాల 74 కిలోల నకిలీ విత్తనాలని ఈరోజు మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటి విలువ మార్కెట్ విలువ సుమారుగా 6,85,000 ఉంటుంది. ఈ పురుషోత్తము, పోచన్న, కృష్ణ అనే వ్యక్తులు చింతల మానేపల్లి, ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లికి చెందిన వాళ్ళు. రాజన్న అనే వ్యక్తి ఇంటి దగ్గర దాస్తుంది. రాజన్నది దహేగా మండల అత్తిని. తర్వాత పురుషోత్తం అనే వ్యక్తి గుంటూరుకు సంబంధించినటువంటి సురేష్ ద్వారా తెప్పిస్తాడు. ఈ కేసులో ఈ పురుషోత్తము, పోచన్న, కృష్ణతో పాటుగా రాజన్నను, తర్వాత ఈ పురుషోత్తం సప్లై చేసినటువంటి గుంటూరుకు సంబంధించిన సురేష్ను కూడా మనం ఈ కేసులో ఇన్వాల్వ్ చేస్తున్నాం. మొత్తం 5 నేరస్తులు. తర్వాత కాటన్ సీడ్ వచ్చేసి 2 క్వింటాల 74 కిలోలు. దీని వాల్యూ వచ్చేసి 6,85,000. సో ఈ సందర్భంగా నేను రైతులకు మనవి చేసేది ఏంటంటే,
ఇట్లాంటి కాటన్ సీడ్స్ దయచేసి ఎవరు పర్చేజ్ చేయొద్దు. ఇవి ఎన్విరాన్మెంటల్గా ఇవి మంచిది కాదు అనే నిర్ధారణ జరిగింది. అందుకే వీటిని బ్యాన్ చేశారు. ఇవి మొలకెత్తక ఖాతా కూడా రాక చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా నకిలీ విత్తనాల జోలికి పోవద్దని ఈ రైతులకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. భీమిని, కన్నెపల్లి, నంద్యాల చుట్టుపక్కల మండల ప్రజలందరికీ నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. తర్వాత చాకచక్యంగా తనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇమ్మీడియట్గా ఏఓ గారికి చెప్పి తర్వాత మాకు అది ఆఫీసర్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి చాకచక్యంగా పట్టుకున్నటువంటి భీమిని ఎస్ఐ గారిని, తాండూరు సిఐ గారిని, తర్వాత సిబ్బందిని అందరినీ ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా చెన్నూరులో సినిమా థియేటర్లో గాంధీ తాత చెట్టు చలనచిత్రాన్ని ప్రదర్శించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో శ్రీనివాస సినిమా థియేటర్లో గాంధీ తాత చెట్టు చలనచిత్రాన్ని ప్రదర్శించారు. బడిపిల్లల్లో దేశభక్తిని చాటేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఇందులో భాగంగా చిత్ర ప్రదర్శనని వీక్షించడానికి మండలంలోని పలు పాఠశాలల నుంచి విద్యార్థులు తరలి రావడంతో సినిమా థియేటర్ సందడిగా మారింది. విద్యార్థులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యంగా ఉండేలా థియేటర్ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంచిర్యాల జిల్లాలో ర్యాగింగ్ భూతం వేటాడుతుంది. ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించి విద్యా ప్రమాణాలు పెంచుతుంటే విద్యార్థుల్లో మాత్రం సీనియర్ జూనియర్ అనే వ్యత్యాసం చూపెడుతూ ఇంటర్ విద్యార్థులు 8వ తరగతి విద్యార్థిపై పైశాచికత్వం ప్రదర్శించారు. వివరాల్లోకి వెళ్తే బెల్లంపల్లి పట్టణం సోషల్ వెల్ఫేర్ బాలుర పాఠశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు చక్రధర్ అనే 8వ తరగతి విద్యార్థిపై బట్టలు విప్పి సిగరెట్ తాగాలంటూ ర్యాగింగ్ చేసి హింసించారు. ర్యాగింగ్ విషయం 10వ తరగతి విద్యార్థి నిఖిల్ ప్రిన్సిపల్ కి చెప్పినందుకు ఆవేశంతో విద్యార్థి నిఖిల్ ని ఇంటర్ విద్యార్థులు చితకబాదారు. విద్యార్థి నిఖిల్ చక్రధర్ తల్లిదండ్రులు పాఠశాల ముందు ఆందోళన చేయడం చేశారు. దాడి చేసిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు వచ్చి విచారణ జరిపారు. ఈ విషయం బయటికి పొక్కకుండా ఉండేందుకు ప్రిన్సిపాల్ విద్యార్థి తల్లిదండ్రులని పాఠశాలకు తీసుకువెళ్లి మీడియాకు జరిగిన విషయం చెప్పకుండా చేయడం పట్ల విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. నలుగురు కొట్టిల్లు అనుకో, నాకు యాక్చువల్ తెలియదు. వీటికి ఏం చెప్పలే. వీడు వచ్చి నాకు చెప్పుకున్న తర్వాత ఇట్లా జరుగుతుంది అంటే నాకు మంచి అనిపించగానే సరే ఒకసారి కాదు ఇంకోసారి చూద్దాం అంటే వాళ్ళు ఆగులేదు. వాళ్ళు ఆగముందే వీళ్ళు అంటే నాకు మంచి అనిపించగా ఇట్లా వాళ్ళన్నా తెలిసిన తర్వాత వాళ్ళు వచ్చి ఇట్లా అన్న తర్వాత వాళ్ళని ఎలా కొట్టి ఇక్కడ అంకుల్ మీరు వీడి తమ్ముడు అదే వీడి తమ్ముడు బట్టలు ఇప్పించి గలీజ్ చేసి వీడు ఏడ్చుకుంటా నేను వస్తా సార్ అడే పైనకి పోతే నేను పట్టుకొని వచ్చిన ఎన్ని రోజులు అని సార్ ఏడ్చుకుంటే 4 సార్లు వచ్చింది సార్. వాళ్ళందరూ 70 మంది. నేను ఏం చేయాలి సార్? 70 మందిలో నేను ఒక్కరిని ఏం చేయాలి? నా బాగా చెప్పలేక వీడేం చేసిన వీళ్ళ అన్నకు ఫోన్ చేసిండు. సిద్ధారాడు అయినా వాళ్ళ అన్నకు ఫోన్ చేస్తే వాళ్ళ అన్నకు ఫోన్ చేసిండు. వాళ్ళ అన్నకు ఫోన్ చేసిన వాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడేది ఇక్కడ కొట్టు ఇదంతా కొట్టిళ్ళు. దెబ్బ చూపెట్టినా వీడి తమ్ముడు అదే వీడి తమ్ముడు బట్టలు ఇప్పించి గలీజ్ చేసి వీడు ఏడ్చుకుంటా నేను వస్తా సార్ అడే పైనకి పోతే నేను పట్టుకొని వచ్చిన ఎన్ని రోజులు అని సార్ ఏడ్చుకుంటే 4 సార్లు వచ్చింది సార్. వాళ్ళందరూ 70 మంది. నేను ఏం చేయాలి సార్? 70 మందిలో నేను ఒక్కరిని ఏం చేయాలి? నా బాగా చెప్పలేక వీడేం చేసిన వీళ్ళ అన్నకు ఫోన్ చేసిండు. సిద్ధారాడు అయినా వాళ్ళ అన్నకు ఫోన్ చేస్తే వాళ్ళ అన్నకు ఫోన్ చేసిండు. వాళ్ళ అన్నకు ఫోన్ చేసిన వాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడేది ఇక్కడ కొట్టు. చెన్నూరులో పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. చెన్నూరు పోలీస్ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా చెన్నూరు పట్టణంలోని ప్రధాన కూడలిలో చెన్నూరు పట్టణ సిఐ రవీందర్ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. సరైన ధృవీకరణ పత్రాలు లేని వాహనాలు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేశారు. సమాజంలో యువకులు ఎలా జీవించాలో, యువకుల వేషధారణ, హెయిర్ స్టైల్ పై ప్రత్యేకంగా యువకులకి కౌన్సిలింగ్ ఇచ్చారు. అది మేము పట్టుకున్నప్పుడు ఒక్కరోజంటే కాదు కదా, దూరం పోతున్నావు అని ధైర్యం పెట్టుకుని పోవాలి కదా. అట్లా ఎప్పుడే పరుగు పోతుంది మొత్తం ఊదాలి, అది ఆగవాలి నాకు ఊదాలి.
అది నడవనే వస్తలేదు అదే ఆయనకు మాట్లాడమన్నా నీ పేరేం పేరయ్యా ఏ ఊరు మాట్లాడడానికి సరిగ్గా లేదు ఆయనకు. ఇప్పుడు నీకు చూపిస్తా ఆయన ఎంత ఎంత రీడింగ్ వస్తుందో. ఆయన డ్రైవింగ్ సీట్లో కూర్చుండి మా పోతున్నాడు ఆయన. మళ్ళీ అది కొట్టుకు మళ్ళీ వాసన వస్తుంది ఇక్కడ దాకా వస్తుంది అనేది. మొత్తం ఊదు బాబు ఆపు నాకు ఊదు ఊదు అటు కాదు ఇటు ఊదు. నువ్వు ఏం చేసినా ఆయిల్ పెట్టాం కానీ నువ్వు ఇటు ఊదు బయటకు ఊదు బయటకు ఊదు. అది కాదు అట్లా కాదు ఉప్పని ఊదు మంచిగా ఊదు 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 అట్లా ఊదు. నిలబడే ఒక్క కూడా లేకుండా అయిపోయింది. నిలబడే ఒక్క కూడా వన్ 143 వచ్చింది. కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు. వెహికల్ పెద్ద వెహికల్ పడుతున్నాడు. ఎంత బండి నెంబర్ ఆ బండి నెంబర్ నడిపి తాగి నడపదు కదా బాబు. మంచిగా పంపిస్తా అన్నీ ట్రై చేసి పెద్ద వెహికల్ నడుపుతున్నావు కదా. వెహికల్ నీ లైసెన్స్ ఏది? లైసెన్స్ కావాలి. వెహికల్ వేరే లేదు. లైసెన్స్ లేకుండా ఎట్లా నడుపుతాను? నడపడానికి లేదు కదా. పైన బాబు మన లైసెన్స్ లేదు. పైన వితౌట్ లైసెన్స్ ఇంత పెద్ద వెహికల్ నడుపుకుంటాను అంత లేకుండా హైవే మీద నడుపుకుంటా ఇంత లైసెన్స్ లేకుండా ఉండాలి లైసెన్స్ అడుగు. చూడండి ఎట్లా ఎంత ఎట్లా ఎందుకు చెప్పు ఎందుకు దేనికి చెప్పి ఇక చూడు ఇక ఎట్లా చూడ గడు చూడ చూడ మరి ఎట్లా ఉంటే మంచిగా ఉంటుందా? ఏం పని చేసి చిన్నగా బండి పేపర్ అది ఏంటి నవ్వుతా కొనడానికి ఏంటిది అది?
సాగర్ ఎప్పుడు గుర్తుండిపోవాలి బొమ్మ నాకు. ఈరోజు చెన్నూరు పట్టణంలో స్పెషల్ డ్రైవ్ ఒకటి చేయడం జరిగింది. దాంట్లో భాగంగా చెన్నూరు పట్టణంలోని ఇంపార్టెంట్ చౌరస్తలైనటువంటి ఈ ఆసనా చౌరస్తల, అలాగే బస్టాండ్లో మరియు పాత బస్టాండ్ ఏరియాలో వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు 2 వీలర్స్ 4 వీలర్స్ వాళ్ళకి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ వెరిఫై చేయడము, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించిన వాళ్ళని చేసుకుని బ్రేక్ అండ్ లైట్ తోటి కూడా మేము వాళ్ళను చెక్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా కొంతమంది వెహికల్ డ్రైవింగ్ చేసుకుంటూ తాగినట్టుగా కూడా మాకు రావడం జరిగింది. కాబట్టి వెహికల్ నడిపేటప్పుడు డ్రంక్ అండ్ కండిషన్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా జైలు శిక్షకు పడవలసి వస్తుంది. కాబట్టి తాగి మద్యం మత్తులో వెహికల్స్ నడపద్దని చెప్పని హెచ్చరిస్తున్నాము. అలాగే చాలా వెహికల్స్ వరకు మేము చెక్ చేయడం జరిగింది. సరైన పత్రాలు చాలామంది దగ్గర లేవు. వెహికల్స్ కూడా 2 వీలర్ నడిపే వాళ్ళు కూడా హెల్మెట్ కానీ ధరించడం లేదు. ప్రాపర్ ఇన్సూరెన్స్ లేవు. కాబట్టి అందరికీ హెచ్చరించడం జరుగుతుంది. ఈ యొక్క ప్రతిరోజు వెహికల్ చెకింగ్ నైట్ పూట, మధ్యాహ్నం టైంలో, డే టైంలో ఎప్పుడైనా కూడా వెహికల్ చెకింగ్స్ ఉంటాయి. కాబట్టి సరైన పత్రాలు దగ్గర పెట్టుకొని చేయాలి. అలాగే డ్రంక్ అండ్ కండిషన్లో ఉండి వాహనం నడపద్దని చెప్పని అందరినీ హెచ్చరించడం జరుగుతుంది. కాబట్టి వాహనదారులందరూ ఈ యొక్క సూచనలను పాటించాలని చెప్పి కోరుకుంటున్నాను.